టీఆర్ఎస్ ను చిక్కుల్లో పడేసిన కవిత విచారణకు రేవంత్ ఆదేశం. తీరాలకు సంబంధించి చూసే ముందు నాకు స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా విడేస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి, ఇతరులందరికీ ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని చిక్కుల్లో పడేశారు ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కవిత మాటలు సీరియస్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వివరించి బీఆర్ఎస్ను ఇరుకునే అదే విధంగా చేశారు. శాసనమండలిలో కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ ప్రాజెక్టులో భారీగా అవినీతి చోటు చేసుకున్నదని అనేక విమర్శలు చేశారు. దీనిపైన స్పందించిన కవిత అవసరమైతే ఈ ప్రాజెక్టుపై విచారణ చేయించుకోవాలంటూ మాట్లాడారు. దీనిని వ్యూహాత్మకంగా తీసుకొని తనకు అనుకూలంగా మార్చుకునే రేవంత్ కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ ఆదేశించారు. తనకు తానుగా ఈ ప్రాజెక్టుపై విచారణ ఆదేశిస్తే రాజకీయంగా కక్ష తీర్చుకునేందుకు రేవంత్ ఈ విధంగా చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శలు చేసినందున అవకాశం అయితే ఏర్పడింది. కానీ అక్కడే రేవంత్ రాజకీయ తెలివితేటలను ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టుపై కవిత అనే విచారణకు డిమాండ్ చేసే విధంగా రేవంత్ సందర్భం సృష్టించి కవిత మాటలను సీరియస్గా తీసుకొని ఆమె కోరిక మేరకే ఈ ప్రాజెక్టు విచారణ చేస్తున్నామని ప్రకటించారు. శాసనమండలిలో ప్రాజెక్టుపై మాట్లాడిన రేవంత్ రెడ్డి అందరికీ మేడిగడ్డ చూపిస్తానని, అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రత్యేక బస్సులో అందరం వెళ్దామని అన్నారు. దీనిపైన కవిత స్పందించి అదేమి టూరిస్ట్ స్పాట్ కాదని, ఏమైనా లోపాలుంటే విచారణ చేయించాలని, కానీ ప్రాజెక్టుని తప్పుగా పట్టడం సరికాదంటూ ఆమె వ్యాఖ్యానించారు. దీనిపై వెంటనే స్పందించిన రేవంత్ కవిత విజ్ఞప్తి మేరకు కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని ప్రకటించారు. అయితే వాస్తవంగా కవిత కోరింది మేడిగడ్డ కుంగుబాటుపై నిపుణుల తీసుకెళ్లి ఎందుకు కుంగిందో విచారణ చేయించాలని మాత్రమే కోరారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం వ్యూహాత్మకంగా వివరించి కవిత కోరిన విధంగా ప్రాజెక్టుపై విచారణ ఆదేశిస్తున్నట్లు ప్రకటించి బీఆర్ఎస్ దీనిపై ఎటువంటి విమర్శలు చేసేందుకు ఆస్కారం లేకుండా చేయగలిగారు. వాస్తవంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక విమర్శలు చేశారు. ఈ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, బీఆర్ఎస్ పెద్దలు భారీగా లబ్ధి పొందారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన విచారణ చేస్తామని అప్పట్లో రేవంత్ రెడ్డి ప్రకటించారు. అనుకున్నట్లుగానే కాంగ్రెస్ అధికారం రావడంతో ఇప్పుడు దీనిపైన సింగిల్ జడ్జి విచారణకు ఆదేశించారు.